కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇంతకీ కేటీఆర్ ఆవేదన ఏంటి? ఆ లెటర్ లో ఏముంది? సింగరేణిలో జరిగిన 1600 కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణి నిల్వల నుంచి సీఎం రేవంత్ రెడ్డి 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని, స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అప్పనంగా అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. నైని కుంభకోణం మొదలుకొని వందల అక్రమాలు జరిగినా ఇంతవరకు కేంద్రం ఎందుకు స్పందించలేదని లెటర్లో ప్రశ్నించారు. బొగ్గు నిల్వల్ని తనిఖీ చేసే సంబంధిత శాఖ గాని, కాగ్ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎందుకు తనిఖీలు చేయలేదన్నారు. సింగరేణి బొగ్గంటే తెలంగాణ ప్రజల ఆస్తి అని, అలాంటి ఆస్తిని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు కేటీఆర్. అసలు బొగ్గు ఉత్పత్తి కోసం కోల్ ఇండియా పాటించే విధానాలేంటి? కాంగ్రెస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ను ఎవరి ప్రయోజనాలు ఆశించి పెట్టారు? చివరికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఎలా పక్కదారి పట్టించారు అనే అంశాలపై వాస్తవాలను బయట పెట్టకపోవడం, కాంగ్రెస్ ముఖ్యమంత్రితో బీజేపీకి ఉన్న లోపాయకారి ఒప్పందం బయటపడుతోందన్నారు.